మొత్తం భారతదేశం సెలక్షన్ చేసి కలెక్షన్ చేసి మా వాడికి ఎందుకు నేను ముందుగానే చెప్పినా గేమ్ చేంజర్ సినిమాకి అందరూ ఆనా భయ్యా నేను ముందుగానే చెప్పా గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్లు వస్తాయని చెప్పి ఇదో ఈ పెట్టెలో ఉన్నాయి. ఈ పెట్టెలోనే 50,000 కోట్లు ఉన్నాయి. 50,000 కోట్లు ఈ పెట్టెలో ఉన్నాయి. నేనే కొంటా ఆ సినిమాని. ఇప్పుడు నేను తెచ్చాము. ఒక నెల రోజులు మాత్రం టైం ఇస్తున్నా. గేమ్ చేంజర్ సినిమాకి నెల రోజులు మాత్రం నేను టైం ఇస్తున్నా. ఈ నెల రోజుల్లో కానీ గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్లు రాకపోతే ఈ పెట్టెలోనే నేనే ఇస్తా. ఆ సినిమా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లు అందరికి నేనే ఇస్తా అంతే. చూడండి ఇదే పెట్టి చూడండి ఇద్దరు ముగ్గురు మోస్తున్నారు. సరే 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 బరువు ఉంది బ్రో, ఇంత బరువు. 50,000 కోట్లు ఇందులో ఉన్నాయి. సినిమా 50,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దీంట్లో అన్ని 2,000 రూపాయలు కట్టలే, పైగా 500 కట్టలు కూడా ఉన్నాడు కదా. ఓకే ఇదంతా అమెరికన్ డాలర్లే. ఈ అమెరికా డాలర్లో నేనే కొంటున్నా. ఈ సినిమా 50,000 కోట్లు ఎందుకు రా చూస్తా. ఎవరెవడు అన్న ట్రోళ్ళు రకరకాలుగా అన్నాడు రాదని. పైగా రామ్ చరణ్ ఫ్యాన్స్ లేరన్నారు. ఒక్కసారి విజయవాడకి వెళ్ళండి, ఒక్కసారి అన్న కొద్దిగా ఉండన్నా. నువ్వు మరీ యాక్టింగ్ చేయకు, నాకంటే దాని చేస్తావు. నన్ను మించి హీరో అవుతాడు, నేనే హీరో అవుతాడు. రేపు రాజమండ్రి వెళ్ళను. రేపు 50,000 కోట్లు 50,000 కోట్ల అమెరికా డాలర్లో 50,000 కోట్లు కలెక్షన్ రావాలంటే సినిమా టికెట్ 20 లక్షలు ఉండాలి. ఈచ్ వన్ 20 లక్షలు ఉంటే 50,000 కోట్లు బాగా ఆల్రెడీ అమెరికా డాలర్లే. అమెరికా డాలర్లో 50,000 కోట్లు ఇందులో తీసుకొచ్చా అన్న. ఉండను ఇస్తా. ఒకవేళ రేపు రాజమండ్రిలో ఆడియో ఫంక్షన్ ఉంది, ఎవరికైనా ఛార్జీకి డబ్బు లేకపోతే నేనే ఇస్తా. సినిమా టికెట్ కూడా నేనే ఇస్తా. సినిమాలకు కూడా టికెట్లు ఇస్తా. నా ఛానల్ ప్రతి ఛానల్ లింక్ లో ఉన్నాయి. ఈ ఛానల్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. అవునవును. మీకు ఎలా అనిపించింది అసలుకి? ఇంకా ట్రైలర్ ఇంకా ర్యాంప్ పాడి చేసినంతే, కింద మీద ఊపేసి ఒక్క ర్యాంప్ వేసినంతే. ఒక్కదానికి ఇప్పుడే 50,000 కోట్లు తెచ్చా, చూపించాను కూడా. నేను అన్న మాట నిలబెట్టుకున్నాను. ఇంకా మీరే ఫ్యాన్స్ బాధ్యత. ఇంకా రేపు 10 రోజులు, ఇంకో వారం రోజుల్లో సినిమా వస్తుంది. రేపు 10వ తేదీ వస్తుంది. రేపే ఆడియో ఫంక్షన్, రేపే రాజమండ్రిలో గేమ్ చేంజర్ సినిమా ఆడియో ఫంక్షన్. నేను పోతున్నా. ఒకవేళ మీకు ఛార్జీ డబ్బులు లేకపోతే నా దగ్గర రండి, నేను మీకు ఇస్తా. ఏంది రామ్ చరణ్ ఫోన్ చేశాడు. మీ అందరికి సినిమా టికెట్లు కూడా నేనే డబ్బులు ఇస్తా. ఫ్యాన్స్ కి ఎవరైనా ఎవరైనా పరిస్థితి బాగా ఎవరైనా సినిమా చూడాలంటే ఈ ఛానల్లో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, కాస్త నెంబర్ పెట్టండి. మీకు ఫోన్ పే డబ్బులు పడితే క్యాష్ అని ఇస్తాం. సరేనా? ఫ్యాన్స్ అందరూ అంటే 50,000 కోట్లు ఖచ్చితంగా కలెక్షన్ అవుతుంది. దయచేసి ఇంకా సినిమాని దయచేసి ట్రోల్ చేయకండి, నెగిటివిటీ చేయకండి. ఇంకొక వారం రోజులు మాత్రం టైం ఉంది. ఖచ్చితంగా రామ్ చరణ్ అన్న ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్. అయినా ఆయన పెద్ద గ్లోబల్ స్టార్. అయినా గ్లోబల్ స్టార్ ఏదా మళ్ళీ చెప్పు. కట్అవుట్ మీద ట్రోలింగ్ అదే దయచేసి ఆ ట్రోల్ చెప్పేవారికి ఎన్ని వ్యూస్ రావచ్చు? ఇప్పుడు ట్రైలర్ కి ఇప్పటికీ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చినాయి. నా ఫ్రెండ్ బెజవాడ కృష్ణ పాపం, నా ఫ్రెండ్ కూడా చెప్తాడు అనమాట. దయచేసి రామ్ చరణ్ పెద్ద ఫ్యాను, మేమిద్దరు రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్స్. మేమే డబ్బులు ఇస్తాం కావాలంటే. సినిమా కూడా ఓజీ సినిమాకైతే ఇంకా ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఈ సినిమాకి 50,000 కోట్లు దాని 1,00,000 కోట్లు వస్తే ఇంకా ఓజీ సినిమాకి చెప్పలేం. దయచేసి ఖచ్చితంగా 10 లక్షల కోట్లు ఓజీ సినిమాకి, 20 లక్షల కోట్లు ఖచ్చితంగా ఓజీ సినిమా రికార్డులు బ్రేక్ అంతే. ఒక నిమిషం వస్తున్నా.
వస్తాయి ఆయన fans అది. అవునవును. ఏందన్నా ఇది? ఏంది? ఖచ్చితంగా సరే వస్తావు ఆపండి సరే ఇంకా ఆపండి ఉండాలి ఒక్క మాట ఇంకా సినిమా రేపు 10వ తేదీ రిలీజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా సినిమా థియేటర్లకు వెళ్ళండి. ఫ్యామిలీలతో ముఖ్యంగా అంటే ఎవరు లేడీస్ చిన్నపిల్లలు ఉంటే తోడుకొని వెళ్ళకండి. ఒక 4 రోజులు ఆగే పోండి. ఎందుకంటే సినిమా ఎక్కడికి పోదు. ఎవరైనా లేడీస్ పొరపాటున ఏదో ఇంకా ఆపుకోలేక అభిమానంతో సినిమాకి వెళ్తే అభిమానం చూడ నీక అభిమానంతో ఎవరైనా సినిమా థియేటర్కి వెళితే కాస్త ఒక మూల నిల్చుకొని ఎక్కడో దగ్గర జాగ్రత్తగా సినిమాకి వెళ్ళి రండి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువ గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకి కోట్ల మంది అభిమానులు రామ్ చరణ్ ఇంకా ఫస్ట్ డేనే చెప్తాను భయ్యా. ఖచ్చితంగా ఫస్ట్ డేనే 1000 కోట్లు కొడేస్తుంది. పక్క సినిమా చూసుకోవాలి ఖచ్చితంగా సినిమా మాత్రం మొత్తం ర్యాంప్ పడిచేస్తుంది. 50,000 కోట్లు కొట్టాలంటే ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండాలి? ఫస్ట్ డేనే 1000 కోట్లు దాటని చెప్పాను కదా. 10,000 కోట్లు దాటాలి. దాటుతుంది. 10,000 1000 కోట్లు అన్నారు కదా, 1000 కోట్లు అన్నారు సరే. 1000 కోట్లే దాడుతుంది. ఇప్పుడు 9 కోట్లు దాటిపోయింది. ఇంకా ఫైనల్ ఒక మాట యూనివర్స్ ఎంత రావచ్చు అంటారు? లాస్ట్ యూనివర్స్ అమెరికాలో ఎంత రావచ్చు? కొంట అమెరికాలోనా? ఇంకా అమెరికాలోనే ఖచ్చితంగా భయ 1000 కోట్లు అక్కడే వస్తుంది భయ. పక్క ఫస్ట్ డేనా లేదంటే సినిమా మొత్తమా? సినిమా మొత్తం ఫస్ట్ డేనే 1000 కోట్లు రావచ్చు అమెరికాలో. ఫస్ట్ డేనే వస్తుంది భయ. ఫస్ట్ డేనే ఆ సినిమా 1000 కోట్లు వస్తుంది. రాకపోతే మీరేం చేస్తారు? రాకపోతే నేనే దగ్గరుండి ఆ ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేస్తాము. ఎంత ఇస్తారు? 1000 కోట్లు ఇస్తారా? 1000 కోట్లు ఇస్తారా? ఇస్తాం. ఏముంది అభిమానం. మన ఇద్దరు ఉంటారా? నా ఫ్రెండే జై పవర్ స్టార్, జై రామ్ చరణ్, జై మెగా ఫ్యామిలీ. టికెట్ లేని వాళ్ళకి మేమే ఇస్తాం డబ్బులు. అది. ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పన్నా. ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్పన్నా. ఫోన్ చేస్తారా? ఫోన్ నెంబర్ చెప్పన్నా. 98480040. ఎస్ అండి. ఇప్పుడు నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి. 984840022226 ఈ నెంబర్ ఉంటుంది. అందరూ రండి వచ్చి సినిమా సరే కానీ చూద్దా. నేనే రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేను విజయవాడలో కట్అవుట్ కట్టడానికి నా చేతులతోనే నేనే ₹1,00,000 ఇచ్చిన. ఫోన్ ఇక్కడ ఉంది, ఛార్జింగ్ పెట్టేస్తున్నా. కాబట్టి నేనే మేనేజర్ అన్న మేనేజరు మంచివాడు. కృష్ణకి అండ్ మావాడికి కటౌట్ కట్టడానికి అక్కడ మనోడు సాయం చేశాడు. నిజమే. ఈ రోజు 256 ఫీట్ల కటౌట్ ఉందంటే దానికి కారణం నా తమ్ముడు కుమార్ అండ్ బెజవాడ కృష్ణ. బెజవాడ కృష్ణ ఆల్రెడీ బెజవాడలో కటౌట్ పెట్టినాడు. అక్కడే ఉండి దగ్గరుండి పనులు చూపించుకున్నాడు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉన్నా, నాకు జాబ్ ఉంది కాబట్టి నాకు కుదరలా. కాబట్టి వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ ఆ పనులన్నీ సక్రమంగా సమకూర్చినందుకు అంత పెద్ద కటౌట్ ఇంతవరకు వరల్డ్ లోని బిగ్గెస్ట్ కటౌట్ అది. ఇప్పటి వరకు ఎవరు పెట్టలా. అది రామ్ చరణ్ స్థాయి. బాబాయ్ అయితే ఒకటే డైలాగ్ వేసాడు, తల ఎత్తుకునేలా చేసావురా, సూపర్ రా నువ్వు, ఉందని ఆయన చెప్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళని చూస్తూ ఎదిగినోడు కాబట్టి అంత పెద్ద కటౌని ఈయన ఊహించలేదంట. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఊహించలేదంట. ఒక్కసారిగా ఊరే నేను చూడాలంటే తలెత్తవలసి వస్తుందిరా, నన్ను తలెత్తుకునేలా చేసావురా నువ్వు అని చెప్పటం నిజంగా పిచ్చి వచ్చేసింది నాకైతే. ఇంకో టాపిక్ ఉంది. ఇలాంటి మన కుమార్ అనేవాడు ఇక్కడ ప్రతిరోజు రామ్ చరణ్ గురించి మాట్లాడతాడు. ప్రతి రోజు సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే డైహర్డ్ ఫ్యాన్స్ వీళ్ళు. అర్థమైందా? మేము లేదా అంటే మేము ఉన్నాం, అందరికి సమానంగా మాట్లాడతాం. కానీ ఒక్క రామ్ చరణ్ అభిమానిగా మాట్లాడతాడు కాబట్టి ఈసారి ఎవరికైనా నిజంగా టికెట్లు ఎవరైనా కొనలేని పరిస్థితిలో ఉన్నా, టికెట్లు దొరకకపోయినా, బెనిఫిట్ షోలు అయితే ఇక్కడైతే లేవు భయ్యా,
బెజవాడలో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎవరైనా లేకపోతే కలవండి, మేము టికెట్లు ఇస్తాం. మా దగ్గర పిఆర్ఓలు మాకు అందుబాటులో ఉంటారు. మాకు కొన్ని టికెట్లు ఫ్రీగా వస్తాయి. ఆ టికెట్లన్నీ కూడా మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. పరిస్థితి పారాడు ఈసారి ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ కూడా శంకర్ సంక్రాంతి అయిపోవాలి. అర్థమైందా? ఎవ్వరు కూడా దరిదాపుల్లో కూడా కనబడకూడదు. ఖచ్చితంగా చెప్తున్నా, పుష్ప 1750 కోట్లు దాటి 2000 కోట్లు ఫస్ట్ డేనే కలెక్ట్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఖచ్చితంగా. జై రామ్ జై రామ్. ఇంకోటి ఇప్పుడు రాజమౌళి మూవీ నిన్న మార్నింగ్ మూవీ లాంచ్ అయింది. సో అది అసలు మీకు స్పందన ఎంత? ఆ సినిమా కూడా పగడాలనుకున్నాం. ప్రభాస్ గారు కూడా ఉన్నాడంట ఓజీలో. అలాంటి వ్యక్తి ఓజీలో ఉంటే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటది? దారుణంగా ఉంటది మాట.